తినే వార్తలకు స్వాగతం. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో 29వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసుల రాజీ గురించి తణుకు పరిధిలో పనిచేసే పోలీసు అధికారులతో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ చేయాలని కోరారు. న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పొత్తర్లంక శ్రీరామ్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రంజిత్ కుమార్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏవి నాగరాజు, చిరంజీవిరావు, తాడి ఆంజనేయులు, ఏపీపీ హనుమంతరావు, వివిధ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో జిల్లాలో ఉన్న ఎన్డీఏ శాసనసభ్యులు ఆచంట సత్యనారాయణ, తాడపల్లిగూడెం శ్రీనివాస్, నర్సాపురం నాయకర్, బీజేపీ శాసనసభ్యులు, స్టేట్ జిల్లా నాయకులతో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. పెంటపాడు మండలం కోరిమిల్లి గ్రామానికి చెందిన మల్లెపూడి శరత్ పుట్టినరోజు సందర్భంగా డంపింగ్ యార్డులో పేదలకు అన్నదానం జరిపారు. ముప్పడి శ్రీను, బన్నీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కలుసుకున్నారు. విద్యలో ప్రతి విద్యార్థి రాణించాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాలమండలం కోపెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ల కిట్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యలో ప్రతి విద్యార్థి రాణించాలని, పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ఉండాలని అన్నారు. విద్య అనేది ప్రాధాన్యత కలిగిందని, విద్యతోనే గౌరవం పెరుగుతుందని, విద్యను నేర్పే గురువులను గౌరవించాలని అన్నారు. ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం కోసం కరాటే వంటి వాటిని శిక్షణ ఎంతో అవసరమని, మంచి నైపుణ్యం ఆలోచనతో విద్యార్థి ఆలోచనలు ఉండాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి శిక్షణతో కూడిన విద్యను అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బూడి నాగమణి, ఉప సర్పంచ్ బూడి వెంకటవరాలు, టీడీపీ మండల అధ్యక్షులు గుండాబత్తుల నాగేశ్వరరావు, శ్రీనివాసరాజు, ఎస్టీయూ జిల్లా జనరల్ సెక్రటరీ పేరుమచ్చ సాయి వర్మ, గ్రామ పెద్దలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో అన్ని టెక్స్ట్ బుక్స్ నో వెరీ మచ్ సార్. నోట్స్లతో వాళ్ళు హాయిగా చదువుకునేలాంటి ఏర్పాటు ఎంతో స్వాగతించవచ్చు. మచ్ అప్పల్ రాజు గారు స్టూడెంట్స్ వాళ్ళని చక్కగా తీర్చేటువంటి వైస్ ప్రెసిడెంట్ పర్రాల గారి చేతుల మీదుగా నేను విద్యార్థులకి సందేశాలు ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే నేను మీకులాగా చదువుకునే రోజుల్లో ఇలా సందేశాలు ఇచ్చే వాళ్ళ మీద చాలా సెటైర్లు వేసుకునేవాడిని. అంచేత మీకు నా మీద సెటైర్లు వేసుకునే అవకాశం అయితే నేను ఇవ్వను. బట్ ఒకటి, మీరు మొహమాటం లేకుండా ఎలా అయితే మీ నిర్మలాదేవి గారు డెవలప్ చేస్తామని అన్నారో, ఇవాళ రోజుల్లో యాక్చువల్గా నాకు మనోళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. సో కాబట్టి మీ హెడ్ మాస్టర్ గారు అయినప్పటికీ మీరు కూడా ఎలాగా మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది, ఇలాగుంటే మేము బాగుంటుంది అనుకుంటున్నాం అనే మీ ఆలోచనలు కూడా ఈ నిర్మలా మేడం గారికి చెప్పి మీరు కూడా మీ ఆలోచనలతో పాటు if there is any merit in what they were telling,
టేక్ దట్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. అండ్ ఒక ఎమ్మెల్యేగా ఎడ్యుకేషన్ సిస్టంలో పెద్దగా మార్పులు చేయడానికి అవకాశం తక్కువ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఐ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ మెనీ టూకని ఆలోచనల్ని మీ స్కూల్ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అనే మీ ఆలోచనల్ని మీ హెడ్ మాస్టర్ గారికి నేను కూడా ఆల్మోస్ట్ 3 days ఇక్కడే ఈ పక్కనే ఉన్న పెదమేరం ఊర్లోనే ఉంటాను. ఫ్రీగా మీ స్కూల్ అయిపోయిన తర్వాత లేదంటే వీకెండ్స్కో వచ్చి మీ అభిప్రాయాల్ని డైరెక్ట్గా కూడా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మా అన్ని వయసు అయిపోయింది, తుప్పెక్కిన బ్రెయిన్స్, మీరందరూ యంగ్ బ్రెయిన్స్ కాబట్టి మీ ఆలోచన చెప్పండి. మంచి ఉంటే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మంచి ఉంటే దాన్ని అడాప్ట్ చేయడానికి, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే దేర్ ఈస్ నో శాంక్టిటీ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. సమాజంలో ప్రతి మహిళ స్వయం ప్రతిపత్తి సాధించాలని జిల్లా లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు కోరారు. మంగళవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు క్లబ్ అధ్యక్షులు విఘ్నేశ్వర అంతలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ స్వీయ నిర్ణయం తీసుకునే స్థాయికి మహిళలు ఎదగాలని అన్నారు. ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమారి మాట్లాడుతూ స్త్రీ అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. అధ్యక్ష కార్యదర్శి అంతలక్ష్మి రుత్కల్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గవర్నర్ మహిళలకు చీరలు ఇచ్చి తన దాతృత్వం చాటుకున్న మాణిక్యాలరావు అభినందనీయుడని అన్నారు. రుద్రరాజు నరసరాజు, గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్బులకు చీరలు ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చినందుకు గవర్నర్ను ప్రశంసించారు. కార్యక్రమంలో గాదిరాజు వెంకటేశ్వరరాజు, సత్య బ్రహ్మారెడ్డి, బొండాడ కేశవరావు, కలిదిండి సీతారామరాజు మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండిలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరి ఆధ్వర్యంలో ఈ జిల్లా 316G మరి నేతృత్వంలో ఉండిలో కొంతమంది మహిళల కోసం మరి ప్రత్యేకంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత కోసం కానీ లేకపోతే ఆరోగ్య పరిరక్షణ కోసం కానీ మరెన్నో సేవలు మరి అందించాలని చెప్పేసి ఉండి క్లబ్ నుంచి నేను ప్రెసిడెంట్ గారిని కోరుతూ మరి ఈ సందర్భంగా ఇటువంటి చక్కని అవకాశం సేవలు చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నాను. ఈరోజు మా ఉండి లయన్స్ క్లబ్కి ఇచ్చేసినటువంటి ప్రియ నాయకులు గట్టి మాణిక్యాలరావు గారికి, గవర్నర్ గారికి, అట్లా కృష్ణకుమారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు పేద మహిళలకు గవర్నర్ గారు చీరలు స్పాన్సర్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ పక్షపాతి మా గవర్నర్ గారు. ఏదైనా కూడా మాకు మంచి జరిగి మాకు మేలు చేరే కార్యక్రమాలే చేస్తుంటారు. ఇలాగే దేవుడు ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి కార్యక్రమాలను చేయాలని, అలాగే ఈరోజు జరుగుతున్న ఈ క్యాంపు కూడా మాణిక్యాలరావు మా గవర్నర్ గారే చెప్పడం జరిగింది. దానికి పూర్తి సహకారాలు కృష్ణకుమారి గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా మరిన్ని కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా మా చేత చేయించాలని ప్రత్యేక ధన్యవాదాలతో ఆయన కోరుకుంటున్నాను. నరసాపురానికి చెందిన నరేష్ నుండి సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ జాబ్ పేరుతో 6 లక్షలు కొట్టేశారు. ప్రశ్నలకు సమాధానం చేస్తే 10,000 బహుమతి అని చెప్పి ఖాతాలో 6 లక్షలు లూటీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు కోట సత్యమ్మ అమ్మవారిని నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషరావు దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో జిల్లాలో చేపట్టవలసి ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ చర్చించారు. జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని, వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత పేర్కొన్నారు. మంగళవారం గోపాలపురం నియోజకవర్గ దూబచెర్ల నల్లజిల్లా మండలాల్లో 3F అక్షయ ఎరువుల కేంద్రం, ఆయిల్ ఫామ్ నర్సరీని, పామాయిల్ తోటను కలెక్టర్ పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి సంభాషించారు.
స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పామ్ ఆయిల్ తోటలను జిల్లాలో విస్తరించే అవకాశం, క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ నర్సరీ, ఎరువుల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ పామ్ తోటల యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 40% వాటా ద్వారా ఆయిల్ పామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేతినివ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందించేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అన్న క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత సూచనలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ నుండి మున్సిపల్ కమిషనర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మధులత సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను తిరిగి పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన చర్యలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని అన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఆయా అన్న క్యాంటీన్ల యథాస్థితి, అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారికి అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ల వివరాలు తెలుపుతూ రాజమహేంద్రవరంలో 3, నిడదవోలు, కొవ్వూరులో ఒక్కొక్కటి చొప్పున అన్న క్యాంటీన్లు గతంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆయా అన్న క్యాంటీన్లు పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఆర్ఎంసీ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు కె డానియల్ జోసెఫ్, నిడదవోలు టి రామ్గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాలకు చెందిన 98,612 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1,972 లక్షల చొప్పున 24,017 విడత పీఎం కిసాన్ పథకం యొక్క ఆర్థిక ప్రయోజనం 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందని మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ కె మధులత తెలిపారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ పథకం 17వ విడత ఆర్థిక ప్రయోజనం జమ చేయడం జరిగిందని అన్నారు. రాజనగరం మండలం కలవచల్ల కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉద్యానవన శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారిచే లోపల ఉన్న ముద్దాయిలకు కారాగార పర్యవేక్షణ అధికారి శ్రీ రామరాహుల్ ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్ల మొక్కలు, క్రోటాన్స్, పూల మొక్కలు తయారు చేయుట, పెంచుట, నిర్వహించుట తదితర మెలకువలకు శిక్షణా తరగతులను ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ కె స్వాతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించి ముద్దాయిని ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కలను ఎన్ని విధాలుగా అభివృద్ధి చేయవచ్చు, తద్వారా ఎలా ఉపాధి పొందవచ్చునో తెలిపారు. ఎంత కృషి చేస్తే అంత వృద్ధి పొందవచ్చునని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ ఉద్యోగి బాలు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోతవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆశా వర్కర్లు ధర్నా జరిపారు. తన సచివాలయంలో పనిచేస్తున్న లక్ష్మీ, ప్రమీల, దుర్గలను ఏఎన్ఎం దుర్గాదేవి మానసికంగా వేధించడంతో పాటు దుర్భాషలు ఆడుతున్నట్లు వాపోయారు. జిల్లా అధికారులు దర్యాప్తు జరిపి ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన తెలిపారు. దీంతో పోతవరం పిఎస్సి వద్దకు డిఎంహెచ్ఓ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 5 రోజుల పాటు మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యవర్తిత్వం వల్ల సమయం వృధా కాదని, ఖర్చులు ఉండవని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన న్యాయవాదులు బెంగళూరుకు చెందిన గీతాదేవి, బి శ్రీకుమార్, చెన్నైకి చెందిన ఆర్ విజయకమల శిక్షణ ఇస్తున్నారు. పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఏలూరు పట్టణం కాలుష్యం తలపిస్తోంది. ఏ ప్రాంతం చూసినా చెత్తతో నిండిపోయింది. నాగేంద్ర కాలనీ, చెంచు కాలనీ, అంబాజీపేట వెళ్లే ప్రధాన రహదారుల పక్కన చెత్త పెరిగిపోవడంతో చుట్టుప్రక్కల నివసించేవారు ఆందోళన చెందుతున్నారు. మురికి కాలువలోనే కాకుండా కృష్ణా కాలువలో కూడా చెత్త పెరిగిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో చెత్త పెరిగిపోవడంతో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించి పారిశుధ్యాన్ని చక్కదిద్దాలని వారు కోరుకుంటున్నారు. ఈనాటి బంగారు మాట. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.